రమ్మని నాట్యం నేర్పి తీసుకెళ్ళి అమ్మాయి ఫ్రెండ్స్ సంపాదించి తెలుసా నీకు ఎంత నమస్కారం అండి. నా పేరు వెంకటరామయ్య చౌదరి. మా అమ్మాయి ఇది మా అమ్మాయి మా అమ్మాయికి నాట్యం అంటే పిచ్చి. అందరి ముందు నా పొరుగు తీసింది. ఏ హరికథలు చెప్పుకునే వాడికి పుట్టింది కదా, ఆ మాత్రం చేయలేదా? నాట్యం మీద ఇష్టంతో కాదు, తన వల్ల కాదు అన్నారన్న కోపంతో దూరం నుంచే చూస్తూ నాట్యం నేర్చుకున్న మొండిగట్లు సావిత్రి. చాలే అమ్మాయి, నువ్వు మాయా శశిరేఖ. రంగారావులు ఎలా చేస్తావో చూద్దాంగా. రెండు కళ్ళ నుంచి కాదు సావిత్రి, ఒక కంటి నుంచి మాత్రమే కన్నీళ్లు రావాలి, గ్లిజరిన్ లేకుండా. చాలా టేక్స్ అవుతాయి, రేపు చేసుకుందాం. ఒకే టేక్ చేసేద్దాం. ఎన్ని కన్నీటి పట్లు? ఎన్నంటే అన్ని వస్తాయా? సరే, 2. రెడీనా? సౌండ్. తరాల తర్వాత కూడా తెలుగు సినిమా నటి ప్రస్తావన వస్తే ముందుగా నీ పేరే తలుచుకుంటారు తల్లి. ప్రెసెంటింగ్ కళైమామణి నడిగయ తిలకం, ఇప్పుడు మహానటి. మనసారాలను కీర్తించి పులకించినది జగధాత్రి. నువ్వుగా కలిగే ప్రతిభాగుణం ఆ నటరాజుకు స్త్రీరూపం. జీవితంలో సగానికి పైన కెమెరా ముందు నడుస్తూనే ఉన్నాం. మిగిలిన కొంచెమైనా జీవించాలి. నేనంటే నీకు ఇష్టమా? నేను లేకుండా నువ్వు ఉండగలవా? నన్ను వివాహం చేసుకుంటున్నా. Ladies and gentlemen, presenting కళైమామణి నడిగయ తిలకం, ఇప్పుడు మహానటి. ఎక్కడికి వెళ్ళిపోయారండి? అయ్యో, తప్పు. ఇంత గొప్ప మహానటితో నోను. ఎందుకు ఏడుస్తున్నావు మరి? నేను కదా అడగాలి. నాకు అవమానం జరిగింది, దేన్ని సెలబ్రేట్ చేసుకోవాలన్నా ఇదే. ఎందుకంటే ఇలా ఉన్నారు? బాధ పంచుకుంటే తగ్గుతుందంటారు. పంచుకో. మహానటుడు కదా, నీతో తాగడానికి నేను సరిపోలే.